మనకి సీటెట్ నోటిఫికేషన్ 2026 అనేది రిలీజ్ చేయడం జరిగింది. సీటెట్ ఎగ్జామ్ రాసి అందులో క్వాలిఫై అయితే మాత్రం మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో డిఎస్సి రాయడానికి ఎలిజిబుల్ అవుతాం. కాబట్టి 2 స్టేట్స్లో టెట్స్ లేకపోయినా అందులో క్వాలిఫై అవ్వకపోయినా సీటెట్లో క్వాలిఫై అవుతే 2 స్టేట్స్లో వేసేటువంటి డిఎస్సి ఎగ్జామ్ రాయొచ్చు. అలాగే మనకి కేంద్రీయ విద్యాలయ నవోదయ వీటన్నిటి ఎంట్రన్స్ టెస్ట్లకు సంబంధించి ఈ సీటెట్ అనేది ఉపయోగపడుతుంది. సో సీటెట్ 2026కి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ తెలుసుకునే ముందు అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. మనకి అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చి May 11 నుంచి అప్లికేషన్స్ తీసుకుంటున్నాడు. అంటే ఆల్రెడీ అప్లికేషన్స్ స్టార్ట్ అయినాయి. అప్లికేషన్ ఎండ్ వచ్చి మనకి June 10 వరకు అప్లికేషన్స్ అనేవి తీసుకుంటారు. అలాగే ఎగ్జామ్ డేట్ మనం చూస్తే June 10తో మనకి అప్లికేషన్స్ తీసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత సెప్టెంబర్ 6న జరుగుతుంది. పేపర్ 1 వచ్చి మార్నింగ్ సెక్షన్ అవుతుంది. ఆఫ్టర్నూన్ సెక్షన్ పేపర్ 2కి కండక్ట్ చేస్తారు. అలాగే ఈ ఎగ్జామ్ అనేది మనకి ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ జరుగుతుంది. సో ఆఫ్లైన్ ఎగ్జాము, ఆన్లైన్ ఎగ్జామ్ కాదు. ఇంకా ఫీజ్ డీటెయిల్స్కి వస్తే ఓబీసీ జనరల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫీజు వచ్చి 1000 రూపీస్ 1 పేపర్. అంటే నువ్వు పేపర్ 1 రాయొచ్చు, అయితే పేపర్ 2 రాయొచ్చు. ఏదైనా ఒక పేపరే రాస్తే 1000 రూపీస్. అలా కాకుండా బోత్ పేపర్స్ 2 పేపర్స్ రాస్తే 1200 ఫీజు అనేది ఇవ్వాలి. 1200 ఫీజు అనేది పే చేయాలి. కాకుండా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే ఫీజు వచ్చేటప్పటికి 1 పేపర్కి 500, 2 పేపర్స్ రాస్తే 600. అలాగే ఇది మనకి టోటల్ మార్క్స్ వచ్చేటప్పటికి 150 మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది. అందులో మనకి తెలుగు అనేది ఒక 30 మార్క్స్కి ఇస్తాడు. ఇంగ్లీష్ ఉంటుంది అండ్ మిగతా కన్సర్న్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఇంగ్లీష్కి సంబంధించి కొంచెం మ్యాటర్ అనేది మన వీడియోస్లో ఉన్నాయి. ఒకసారి మన ఛానల్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ కంటెంట్కి సంబంధించిన వీడియోస్ చూస్తే మీకు ఈజీగా కొన్ని టాపిక్స్ అనేవి అర్థమవుతాయి. ఎగ్జామ్ సెంటర్స్. సో సీటెట్ అప్లై చేసి క్వాలిఫై అవ్వాలనుకున్న వాళ్ళు అప్లై చేసినప్పుడు కొంచెం త్వరగానే అప్లై చేయండి. ఎందుకంటే అప్పుడు మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేవి దగ్గరగా అలాట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇవన్నీ ఊర్లలోనూ ఉండవు. మ్యాక్సిమం మెయిన్ సిటీస్ ఏవైతే ఉన్నాయో అక్కడే ఎగ్జామ్ సెంటర్స్ ఇస్తాడు. అలా చూస్తే మనకి ఆంధ్రప్రదేశ్లో వైజాగ్, విజయవాడ, తిరుపతిలో ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయి. అలాగే తెలంగాణకు వచ్చేటప్పుడు హైదరాబాద్, వరంగల్లో ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. మనకి సెప్టెంబర్ 6న కండక్ట్ చేస్తాడు. అలాగే అక్టోబర్లో సీటెట్ ఎగ్జామ్కి సంబంధించి రిజల్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. తెలుగు స్టేట్స్లో ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ టెట్ క్వాలిఫై అవ్వలేని వాళ్ళకి ఇది మంచి అవకాశము. ఒకవేళ క్వాలిఫై అయ్యి కూడా గుడ్ స్కోర్ రాలేదనుకుంటే కనుక ఈ సీటెట్ అప్లై చేసుకుని స్కోర్ అనేది కూడా మనం తెచ్చుకుంటే తెలుగు స్టేట్స్లో డిఎస్సికి అప్లై చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే కాకుండా మనకి కేంద్రీయ విద్యాలయం కానీ నవోదయ సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కంపల్సరీ సీటెట్ క్వాలిఫికేషన్ అడుగుతారు. సో ఒక డిఎస్సి మీద హోప్ పెట్టుకోకుండా ఎవరైతే వేరే సెంట్రల్ గవర్నమెంట్ టీచర్స్ జాబ్స్లో కూడా సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకి సీటెట్ అనేటువంటిది ఒక మంచి ఆప్షన్.